జైకాల్ బిగ్ డాడీతో డీల్ చేసుకోవడానికి నకిలీ జైకాల్ని పంపిస్తాడు. మేహుల్ ఇంకా టీం బిగ్ డాడీని పట్టుకోవడానికి గట్టిగా ట్రై చేశారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు. ఇంకా బిగ్ డాడీ చియాంగ్ కాల్లో బుల్లెట్ దింపాడు. చియాంగ్ బాడీ నుంచి చాలా రక్తం కారిపోయింది. థాయిలాండ్లోని ఒక పెద్ద హాస్పిటల్లో చియాంగ్కి ఎమర్జెన్సీ ఆపరేషన్ జరుగుతోంది. మేహుల్, ఆలియా ఇంకా బుల్బులే సైంటిస్టులు ఐసీయూ బయట నిలబడి ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ ఐసీయూ నుంచి బయటకు వస్తారు. ప్లీజ్ టెల్ మీ డాక్టర్, వాట్ హ్యాపెన్ టు చియాంగ్? అప్పుడు డాక్టర్ మేహుల్కి చెబుతారు, చియాంగ్కి ఎమర్జెన్సీగా AB+ బ్లడ్ కావాలి అని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా AB+ బ్లడ్ గ్రూప్కి వీరిలో ఎవరు బ్లడ్ డొనేట్ చేయగలుగుతారు? A+, B+, O+, O-. ఆలోచించండి, ఇంకా మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. AB+ యూనివర్సల్ రెసిపియంట్ అవుతుంది, కాబట్టి ఎవరి నుంచైనా బ్లడ్ తీసుకోవచ్చు. చియాంగ్ ప్రాణాలు కాపాడడానికి మేహుల్ తన బ్లడ్ డొనేట్ చేస్తాడు. వావ్ సార్, మీరు చాలా గ్రేట్. అస్సలు ఆలోచించకుండా మీ బ్లడ్ భలే ఇచ్చేశారు. ఆలియా, మనం రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేయాలి, దానివల్ల మన బాడీ హెల్దీగా ఉంటుంది. మేహుల్ ఆలియాతో మాట్లాడుతుంటాడు. అప్పుడే అతని మొబైల్లో ఒక వీడియో వస్తుంది. వీడియో చూసి మేహుల్కి తల తిరిగిపోతుంది. ఒక ట్రక్ లో RDX లోడ్ అవుతూ ఉంటుంది. లాజికల్ ఆర్మీ, RDX అంటే రాయల్ డిమాలిషన్ ఎక్స్ప్లోజివ్. అది ఒక విస్ఫోటక రసాయనం. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంత RDX అంటే మొత్తం నగరమే బ్లాస్ట్ అయిపోతుంది. మేహుల్ వీడియోని రెండోసారి చూస్తాడు. ఇంకా అర్థం చేసుకుంటాడు ఇది లండన్ లోది అని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి ఎందుకు అనిపించింది ఇది లండన్ది అని? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, వీడియో ఎండ్లో కెమెరా టిల్ట్ అయింది. ఇంకా దాంట్లో లండన్ అయి కనిపిస్తోంది. ఇంకా ఏ నెంబర్ నుంచి అయితే మేహుల్కి వీడియో వచ్చిందో ఆ నెంబర్కి ముందు +20 ఉంది. ఇంకా ఈ కోడ్ లండన్ది. మేహుల్ వెంటనే లండన్ డిటెక్టివ్ ఆండర్సన్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆండర్సన్ మేహుల్కి చెప్తాడు, ఆ వీడియో తానే మేహుల్కి పంపించానని. ఇప్పుడు లండన్లో బిగ్ డాడీ తన చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. ఇంకా అవి ఆపడానికి ఆ డిటెక్టివ్కి మేహుల్ సహాయం అవసరం. ఐ విల్ కమ్ టు లండన్. అంటే మేహుల్ సార్ లండన్ వెళ్తున్నారనమాట. నేను కూడా ఏదో ఒకటి చేసి వెళ్ళాలి. సార్, నాకు లండన్లో ఒక ఫ్రెండ్ ఉంది. ఇప్పుడే తను కాల్ చేసింది. ఎక్కువ కష్టపడి తెలివి ఉపయోగించొద్దు ఆలియా, నువ్వు కూడా నాతో పాటు లండన్కి వస్తున్నావు. అది వినగానే ఆలియా సంతోషంతో డాన్స్ చేస్తుంది. ఇక ఆపు ఆలియా, మనం అక్కడికి పిక్నిక్ వెళ్ళడం లేదు, బిగ్ డాడీని పట్టుకోవడానికి వెళ్తున్నాం. మేహుల్ తన ఒక ఏజెంట్ సహాయంతో లండన్ వెళ్లడానికి టికెట్ బుక్ చేస్తాడు. లండన్ వెళ్లడానికి ముందే మేహుల్తో ఆండర్సన్ చెప్తాడు, లండన్లో బిగ్ డాడీ వెబ్ని ఉపయోగించి తన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సైబర్ క్రైమ్ మాట వినగానే మేహుల్కి ఎవరు గుర్తొస్తారో చెప్పండి లాజికల్ ఆర్మీ? మేహుల్కి హ్యాకర్ ఆది గుర్తుకు వస్తాడు. ఆదిని కూడా లండన్ పిలుచుకెళ్తాను, అతని అవసరం కూడా ఉండుండొచ్చు. మేహుల్ ఆదికి వాయిస్ నోట్ పంపిస్తాడు. ఇంకా బుల్బులే సైంటిస్ట్ ఆలియా ఇంకా ఆదితో పాటు లండన్కి వెళ్తారు. వెళ్లే ముందు మేహుల్ చియాంగ్ కోసం హాస్పిటల్లో ఒక లెటర్ ఇంకా ఒక బొకేని ఏర్పాటు చేస్తాడు. అందులో మేహుల్ చియాంగ్కి థ్యాంక్స్ చెప్తాడు. ఆలియా ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ నుంచి మ్యాంగో జ్యూస్ అడుగుతుంది. ఫ్లైట్లో మ్యాంగో జ్యూస్ తప్ప మిగతా అన్ని జ్యూసులు ఉన్నాయి. ఆలియా ఆ మాట విని నిరాశపడుతుంది. తనకి మ్యాంగో జ్యూసే కావాలి అంటుంది. ఎయిర్ హోస్టెస్ ఇంగ్లీష్ లో ఆలియాకి ఏదో చెప్పి వెళ్లిపోతుంది. ఇంకా మేహుల్ నవ్వుతూ ఉంటాడు. కానీ ఆలియాకి అర్థం కాదు ఆ ఎయిర్ హోస్టెస్ ఏం చెప్పింది అని. సార్, ఆ అమ్మాయి నాతోటి ఏమంది? ఏం లేదు ఆలియా. ఇంకా ఇప్పుడు మేహుల్తో పాటుగా బుల్బులే సైంటిస్ట్ కూడా నవ్వుతూ ఉంటారు. ఆలియాకి బాగా చికాగ్గా అనిపిస్తుంది. అప్పుడు మేహుల్ ఆలియాతో చెప్తాడు, ఆలియా, ఆ ఎయిర్ హోస్టెస్ ఏమందంటే తన మొత్తం కెరీర్ లోనే ఆలియా లాంటి జిడ్డమ్మని ఇప్పుడు చూడలేదు అని. అది వినగానే ఆలియాకి పిచ్చి కోపం వస్తుంది. కానీ అప్పుడే బుల్బులే సైంటిస్ట్ ఆలియాతో ఒకటి చెప్తారు, ఆలియా, నీ బుర్రని కొంచెం చల్లబరుచుకో. ఒకవేళ నువ్వు ఇక్కడ ఏదైనా పిచ్చి పని చేసావనుకో మా ప్లేన్ క్రాష్ అయిపోతుంది. ఇక ప్లేన్ లో ఉన్న అందరూ నవ్వుతారు. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ హోస్టెస్ మేహుల్ ఇంకా బుల్బులే సైంటిస్ట్ కోసం 2 కప్పులు తీసుకొస్తుంది. మేహుల్ తన కోసం కాఫీ ఆర్డర్ చేశాడు. ఇంకా బుల్బులే సైంటిస్ట్ తన కోసం టీ ఆర్డర్ చేశాడు. లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా ఏ బీల్లో ఏది కాఫీ ఇంకా ఏది టీ? ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇంకా మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. టీతో పోలిస్తే కాఫీలో ఎక్కువగా నురగ వస్తుంది. ఇక్కడ 2వ కప్పులో ఎక్కువగా నురగ ఉంది, అంటే అది కాఫీ. మేహుల్ ఇంకా బుల్బులే సైంటిస్టులు వాళ్ళ కప్పులు తీసుకుంటారు. ఇంకా చాయ్ మరియు కాఫీని ఎంజాయ్ చేస్తుంటారు. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ హోస్టెస్ ఆలియా కోసం చాలా ఫుడ్ తీసుకొస్తుంది. ఆలియా అదంతా చూసి చాలా సంతోషిస్తుంది. అటు ముంబైలో హ్యాకర్ ఆది తన మొబైల్ ఓపెన్ చేసి చూడగా డిటెక్టివ్ మేహుల్ వాయిస్ నోట్ ఉంది. ఆది వెంటనే తన ల్యాప్టాప్ ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఆది లండన్ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అతనికి టికెట్ దొరకదు. ఆది వెంటనే వెబ్సైట్ ని హ్యాక్ చేసి తన కోసం ఫ్రీగా టికెట్ బుక్ చేసుకుంటాడు. సేవ్ ద వరల్డ్ మిషన్ కోసం ఇదైతే పర్వాలేదులే.
అటు బిగ్ డాడీ జైకాల్ను లండన్కు పిలిపించి ఒక రహస్య మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మొత్తం లండన్ ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. తెల్లవారకు ముందే మేహుల్, ఆలియా ఇంకా బుల్బులే సైంటిస్టులు లండన్ చేరుకుంటారు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. కానీ ఆలియా ఇంకా కూడా డీప్ స్లీప్ లో నిద్రపోతోంది. బుల్బులే సైంటిస్ట్ తన బ్యాగ్ తీసుకుంటూ, లేగు ఆలియా, మనం లండన్ కి చేరుకున్నాం. మనం ఇంకో దేశంలో ఉన్నాం. మన దేశంలో ఇప్పుడు రాత్రి. సరే, నేను కాసేపు పడుకుంటా, తర్వాత లేస్తాను. ఈ అమ్మాయి ఎప్పటికీ మారదు. ఎయిర్పోర్ట్కి రాగానే మేహుల్ ఆలియాకి బ్యాగ్ ఇచ్చి కదులుతాడు. ఆలియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను. మేహుల్ ఒక సీక్రెట్ కాల్ చేయడానికి లోపలికి వెళ్తాడు. ఇంకా బుల్బులే సైంటిస్ట్ కూడా ఎవరో తన మిత్రుడితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఒక ఇంగ్లీష్ వ్యక్తి అనుకోకుండా ఆలియాని ఢీకొంటాడు. ఐఎమ్ సారీ మేడం. అరే ఓ ఇంగ్లీష్ బచ్చగడా, ఒక్కటిచ్చాననుకో మూతిపళ్ళు రాలిపోతాయి. అరే మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, ఒక్కటిచ్చాననుకో. వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఏం చేస్తున్నావు ఆలియా? మైండ్ యువర్ లాంగ్వేజ్, ఇది మన ఇండియా కాదు. ఆ తర్వాత మేహుల్, ఆలియా ఇంకా బుల్బులే సైంటిస్టులు ఒక సీక్రెట్ హోటల్కి చేరుకుంటారు. అటు హ్యాకర్ ఆది కూడా లండన్ ఫ్లైట్ తీసుకుని బయలుదేరతాడు. మేహుల్ లండన్లో ఆండర్సన్ని తన సీక్రెట్ హోటల్లో కలవడానికి పిలుస్తాడు. కానీ మేహుల్కి డౌట్ ఉంది, ఈ బిగ్ డాడీ టీం మేహుల్ ఫోన్ని హ్యాక్ చేస్తారు అని. తర్వాత హోటల్ దాకా చేరుకుంటారు. అప్పుడు మేహుల్ ఆండర్సన్కి ఒక ఇమేజ్ని పంపిస్తాడు. ఇంకా రాస్తాడు, ఈ ఇమేజ్ నాకు సహాయం చేస్తుంది నీకు అర్థం అవ్వడానికి. కొద్దిసేపటి తర్వాత ఆ హోటల్కి 3 వస్తారు. 3 వ్యక్తులు చూడ్డానికి డిటెక్టివ్ లాగానే ఉన్నారు. మేహుల్ వెంటనే ఆండర్సన్కి పంపించిన ఇమేజ్ని తన మొబైల్లో చూస్తాడు. లాజికల్ ఆర్మీ, మీరు ఈ పిక్చర్ని చూసి చెప్పగలుగుతారో ఈ 3లో ఆండర్సన్ ఎవరు అని? మేహుల్ పంపించిన ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి. అది షూ లేస్ యొక్క ప్యాటర్న్. సరిగ్గా అలాంటి ప్యాటర్న్ లోనే తన షూని కట్టుకుని ఉన్నాడు 2వ వ్యక్తి. అంటే అర్థం ఇతను ఆండర్సన్. కానీ అతనితో పాటు ఉన్న ఈ ఇద్దరు ఎవరు? మేహుల్ ఆండర్సన్ కి ఒక మెసేజ్ పంపిస్తాడు. అందులో ఏం రాసిందంటే, పక్కనే ఉన్న 2 వ్యక్తులు బిగ్ డాడీ మనుషులు అయి ఉంటారు అని. ఆండర్సన్ మేహుల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అంతలోనే మేహుల్ తన గన్ నుంచి 2 బుల్లెట్లు ఫైర్ చేస్తాడు. బుల్లెట్లు నేరుగా వెళ్లి ఆ ఇద్దరు విసిరిన కత్తులకు తగులుతుంది. ఇక ఆ చాకులు కింద పడిపోతాయి. ఇంతలో అవకాశం చూసుకుని ఆండర్సన్ వెనక్కి తిరుగుతాడు. ఇంకా గాల్లో ఎగురుకుంటూ ఆ ఇద్దరికి గట్టి షాట్లు ఇస్తాడు. కానీ ఇదేంటి, వాళ్ళిద్దరు డిటెక్టివ్ ఆండర్సన్ యొక్క చేతులు కాళ్ళు పట్టుకుని గాలిలో ఎగరవేస్తారు. ఆండర్సన్ నేరుగా వెళ్లి గ్లాస్ టేబుల్ మీద పడతాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళు ఫైట్ ఎక్స్పర్ట్స్ లా ఉన్నారు. ఒకవేళ వీళ్ళని సజీవంగా పట్టుకుంటే బిగ్ డాడీ గురించి తెలుసుకోవచ్చు. మేహుల్ వెంటనే ఆలియా కాల్ చేస్తాడు. ఆలియా ఆ సమయంలో బాత్టబ్ లో పడుకొని డిటెక్టివ్ ఐక్యూ గేమ్ ఆడుతోంది. డిటెక్టివ్ ఐక్యూ గేమ్ ఆడి ఆడి నా ఐక్యూ పెరిగింది. లాజికల్ ఆర్మీ, డిటెక్టివ్ ఐక్యూ గేమ్ లో 500 కంటే ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి. అవి మీ ఐక్యూని పెంచుతాయి. ఇంకా ఇందులో 5 వేరు కేటగిరీలున్నాయి. దొంగని పట్టుకో, దొంగ నుంచి తప్పించుకో, లాజికల్ గా కట్ చేయి మొదలైనవి. ఇందులో ర్యాంకింగ్స్ ఉన్నాయి. మీరు లాజికల్ గా ఏ స్థాయిలో ఉన్నారనే ఐడియా వస్తుంది మీకు. కాబట్టి వీడియో అయిపోయిన తర్వాత వెంటనే మీరు డిటెక్టివ్ ఐక్యూ గేమ్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఐక్యూని ఇంప్రూవ్ చేసుకోండి. ఆలియా, తొందరగా బయటికి రా, నాకు నీ సహాయం కావాలి. సార్, నేను ఇప్పుడు స్నానం చేస్తున్నా, కాసేపట్లో వస్తాలేండి. మేహుల్ వెంటనే ఆలియాకు ఫైట్ ఎక్స్పర్ట్స్ గురించి చెప్తాడు. అవునా, అలాగా, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఆలియా వెంటనే బట్టలు మార్చుకొని ఇంకా బాత్రూంలో ఉన్న మొత్తం బాత్రూమ్ టవల్స్ తీసుకుని బయటకు వస్తుంది. మేహుల్ బిగ్ డాడీ యొక్క 2 వ్యక్తులతో ఫైటింగ్ చేస్తున్నాడు. డిటెక్టివ్ ఆండర్సన్ కూడా మేహుల్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇద్దరు కలిసి కూడా బిగ్ డాడీ మనుషుల్ని ఓడించలేకపోతూ ఉన్నారు. జై బజరంగబలి, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఆలియా బాత్ టవల్స్ తీసుకుని మైదానంలో దిగిపోతుంది. ఆలియా ఒక వ్యక్తిని టవల్తో కింద పడవేస్తుంది. తర్వాత ఆలియా గాల్లో ఎగురుకుంటూ 2వ వ్యక్తి భుజాల మీద కూర్చుంటుంది. ఇంకా అతని ముఖం మీద టవల్తో కట్టివేస్తుంది. మేహుల్ ఆ తర్వాత బిగ్ డాడీ యొక్క 2 వ్యక్తుల్ని గన్ పాయింట్ లో పట్టుకుంటాడు. ఆలియా, యు ఆర్ ఏ బ్రేవ్ గర్ల్. సార్, నేను చిన్నప్పటి నుంచి అంతే, నేను చాలా తెలివైన దాన్ని. సార్, మీకు తెలుసా, ఒకసారి మా క్లాస్మేట్ తో ఆలియా డిటెక్టివ్ లండన్ కి తన స్టోరీలన్నీ చెప్తూ ఉంది. స్టాప్ ఆలియా, ఆండర్సన్ కు హిందీ అర్థం కాదు. ఆ తర్వాత మేహుల్ ఆలియాని రూమ్ లో ఉన్న బుల్బులే సైంటిస్ట్ తో కలవమని చెప్తుంది. ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ తో పాటుగా బిగ్ డాడీ యొక్క 2 మనుషుల్ని తీసుకుని ఎక్కడికో వెళతారు. అక్కడ బిగ్ డాడీకి తన 2 మనుషులు పట్టుబట్టారనే విషయం తెలుస్తుంది. అప్పుడు తను చాలా కోపంతో ఫైరింగ్ చేస్తాడు గాల్లోకి. అప్పుడు అక్కడికి జైకాల్ వస్తాడు. దిగులు పడకండి బాస్, నేను డిటెక్టివ్ మేహుల్ని చంపడానికి ఒక ప్లాన్ చేశాను. ఈసారి అతని మొత్తం టీం ఖతం అయిపోతుంది. అక్కడ మేహుల్ ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ బిగ్ డాడీ మనుషులిద్దరిని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. Tell me, otherwise I will kill you.
కానీ వాళ్ళిద్దరు మనుషులు బిగ్ డాడీ గురించి ఏ విషయం చెప్పడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ వాళ్ళ ప్రాణాలు పోయినా సరే. అప్పుడు హఠాత్తుగా మేహుల్కి హ్యాకర్ ఆది నుంచి కాల్ వస్తుంది. సార్, నా ఫ్లైట్ లండన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతుంది. నేను ఎక్కడికి రావాలో చెప్పండి. ఆది, నువ్వు ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయి. నేను నిన్ను తీసుకోవడానికి ఆలియాని పంపిస్తాను. మేహుల్ ఆలియాకి ఫోన్ చేసి ఆదిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి చెప్తాడు. కానీ ఆలియా, నువ్వు ఒక్కదానివే వెళ్ళవు. హోటల్ నుంచి ఎవరైనా ఒక బాడీ గార్డ్ని తీసుకుని వెళ్ళు. టెన్షన్ పడకండి సార్, నేను ఇట్టే వెళ్ళి వచ్చేస్తా అని చెప్పి ఆలియా ఫోన్ని కట్ చేస్తుంది. ఈ అమ్మాయి ఎప్పుడూ మారదు. మేహుల్ ఇంకా ఆండర్సన్ మళ్ళీ బిగ్ డాడీ మనుషులకి 3rd డిగ్రీ చూపిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా మేహుల్కి ఒక కాల్ వస్తుంది. డాక్టర్ సంజన నుంచి కాల్. మేహుల్ వెంటనే ఆ రూమ్ నుంచి బయటికి వస్తాడు. మేహుల్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు. హలో డాక్టర్ సంజన, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అప్పుడు డాక్టర్ సంజన మేహుల్కి చెప్తుంది తన హెల్త్ చాలా బాగుంది అని. కానీ ఎవరో మేహుల్తో మాట్లాడాలనుకుంటున్నారు అంటుంది. డాక్టర్ సంజనతో పాటు ఉన్నది మరెవరో కాదు, ముంబై ఫీమేల్ సుపారీ కిల్లర్ సోనియా. మేహుల్ కాల్లో సోనియాతో మాట్లాడతాడు. అప్పుడు సోనియా మేహుల్తో చెప్తుంది ఆమె గత 5 ఏళ్లుగా అండర్ వరల్డ్ లో పనిచేస్తూ ఉంది అని. కానీ ఇప్పుడు ఆమె వాళ్లతో పనిచేయడానికి సిద్ధంగా లేదు. అందువల్లే ఆమె ఇప్పుడు మేహుల్తో పాటు పనిచేస్తుంది. వెల్కమ్ సోనియా, మనందరం కలిసి క్రిమినల్స్ తో ఫైట్ చేద్దాం. నువ్వు ఈ రోజే పనిలో చేరు. బిగ్ డాడీ గురించి ఉన్న సమాచారం నాకు చెప్పు. మేహుల్ తిరిగి డిటెక్టివ్ ఆండర్సన్ దగ్గరికి వెళతాడు. కానీ బిగ్ డాడీ మనుషులు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. మేహుల్ ఇంకా ఆండర్సన్ ఆ గదిని డిజిటల్ పాస్వర్డ్ తో లాక్ చేసి అక్కడి నుంచి హోటల్కి వెళతారు. హోటల్లో బుల్బులే సైంటిస్ట్ ప్రశాంతంగా అరటిపళ్ళు తింటున్నాడు. కానీ ఆలియా ఇప్పటి వరకు ఆదిని తీసుకుని ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి రాలేదు. మేహుల్ వెంటనే ఆలియాకి కాల్ చేస్తాడు. కానీ ఆలియా కాల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మేహుల్ బాగా టెన్షన్ పడిపోతాడు. కానీ హఠాత్తుగా అప్పుడే మేహుల్కి అర్థమవుతుంది తనకి కాల్ చేసింది ఆది కాదు, మరొక వ్యక్తి ఎవరో అని. లాజికల్ ఆర్మీ, మీరు ఆ సంభాషణ మళ్లీ విని చెప్పగలుగుతారా? మేహుల్కి అలా ఎందుకనిపించింది ఆది తనకు కాల్ చేయలేదని ఆలోచించండి. సార్, నా ఫ్లైట్ లండన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతూ ఉంది. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలో చెప్పండి. ఎప్పుడైతే ఆది కాల్ చేశాడో అతనేం చెప్పాడంటే లండన్ ఎయిర్పోర్ట్లో తన ఫ్లైట్ ఇంకా సేపట్లో ల్యాండ్ అవబోతోంది అని. అంటే అర్థం అతను ఫ్లైట్లో ఉన్నాడు. కానీ లాజికల్ ఆర్మీ ఫ్లైట్లో సిగ్నల్ అనేదే ఉండదు. అలాంటప్పుడు ఆది అసలు మేహుల్కి ఎలా కాల్ చేయగలుగుతాడు? అంటే అర్థం ఆది వాయిస్లో ఇంకెవరో మేహుల్కి కాల్ చేస్తాడు. మేహుల్ వెంటనే ఆదికి కాల్ చేస్తాడు. అప్పుడు ఆది చెప్తాడు తను ఇప్పుడే జస్ట్ లండన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను అని. మేహుల్ ఆదితో ఎయిర్పోర్ట్లోనే ఏదో ఒక సేఫ్ ప్లేస్లో ఉండమని చెప్తాడు. ఇంకా ఫోన్ కట్ చేస్తాడు. అంటే దీని అర్థం ఆలియా. మేహుల్ వెంటనే హోటల్ మేనేజర్ నుంచి కార్ తీసుకుంటాడు. ఇంకా ఫుల్ స్పీడ్లో కార్ నడుపుతూ ముందుకు వెళ్తాడు. డిటెక్టివ్ ఆండర్సన్ కూడా ఒక బైక్ తీసుకుని మేహుల్కి వెనకనే ఫాలో అవుతూ ఉంటాడు. మేహుల్ ఫుల్ స్పీడ్లో కార్ని నడుపుతున్నాడు. ఆలియా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మేహుల్ కార్ నడుపుతూ బుల్బులే సైంటిస్ట్కి ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. బుల్బులే సైంటిస్ట్, ఆలియా గురించి ఏమీ తెలియడం లేదు. మీరు హోటల్ నుంచి అసలు బయటకు రాకండి. ఈ ఆలియాకి అసలు ఏమీ అర్థం కాదు. మేహుల్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. ఇంకా ఆలియాని వెతుకుతూ ఉంటాడు. కానీ ఆలియా ఎక్కడా కనిపించదు. మేహుల్కి బాగా టెన్షన్ అవుతుంది. అతను బయలుదేరేటప్పుడు డాక్టర్ సంజనాకి ప్రామిస్ చేశాడు తన టీం మొత్తాన్ని క్షేమంగా ఇండియాకి వెనక్కి తీసుకొస్తాను అని. మేహుల్ ఎయిర్పోర్ట్ అథారిటీతో మాట్లాడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆలియా ఎయిర్పోర్ట్లోకి అసలు రానేలేదు. అప్పుడు మేహుల్ దృష్టి హఠాత్తుగా ఎయిర్పోర్ట్ బయట ఉన్న క్యాంటీన్ మీద పడుతుంది. అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ 3 యొక్క బ్యాగ్ మాత్రమే కనిపిస్తోంది. మేహుల్ వెంటనే క్యాంటీన్ వైపుగా వెళుతున్నాడు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఎందుకు క్యాంటీన్ వైపు వెళ్తున్నాడు? అసలు అక్కడ ఏముంది అలాగా? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. 3వ వ్యక్తి ఆది ఇలా ఉన్నాడు. మేహుల్ వెనుక నుంచి ఆదిని టచ్ చేస్తాడు. హ్యాకర్ కూల్ ఆది కోల్డ్ కాఫీ తాగుతుంటాడు. మేహుల్ వెంటనే ఆదితో చేయి కలుపుతాడు. ఇంకా ఆలియా యొక్క స్టోరీ మొత్తం చెప్తాడు. ఏమాత్రం దిగులు పడకండి సార్, నేను ఇప్పుడే ఆలియా యొక్క మొబైల్ లొకేషన్ కనిపెడతాను. ఆది వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఆలియా యొక్క లొకేషన్ ట్రేస్ చేస్తూ ఉంటాడు. చివరిసారి ఆలియా మొబైల్ లొకేషన్ ఎయిర్పోర్ట్ కి 1 కిలోమీటర్ ముందు ఒక గార్డెన్ దగ్గర ఆగింది. మేహుల్ ఇంకా ఆదిలు ఇద్దరు వెంటనే ఆ గార్డెన్ దగ్గరికి వెళతారు. గార్డెన్ పక్కన ఆలియా యొక్క కార్ ఇంకా బాడీగార్డ్ పడి ఉన్నారు. కార్ కి యాక్సిడెంట్ అయింది. ఇంకా బాడీగార్డ్ చనిపోయాడు. సార్, ఆలియా యొక్క కారు యాక్సిడెంట్ గురైనట్టుగా అనిపిస్తోంది. లేదు, అది కారుకి యాక్సిడెంట్ అవ్వలేదు. కానీ నిజానికి ఎవరో కావాలనే ఆలియా కార్ని ఢీకొట్టారు. లాజికల్ ఆర్మీ, మేహుల్కి అలా ఎందుకు అనిపించింది ఎవరో కావాలనే ఆలియా కార్ని ఢీకొట్టారని ఆలోచించండి. కారు ఒక అరటి చెట్టుకు ఢీకొంది. కానీ కారు యొక్క ముందు భాగం పూర్తిగా పాడైపోయింది. అసలు ఇలా ఎలా జరుగుతుంది? ఎందుకంటే అరటి చెట్టు చాలా మెత్తగా ఉంటుంది. మరి ఈ మెటల్ కారుకి ఎందుకు ఎంత డ్యామేజ్ అవుతుంది? అది కూడా చెట్టుకి ఏమీ కాకుండా. ఎవరో కావాలనే కార్ని యాక్సిడెంట్ చేశారు. తర్వాత ఈ సీన్ క్రియేట్ చేశారు చెట్టు వల్లే కారు యాక్సిడెంట్ అయ్యింది అని. అప్పుడు అక్కడికి ఆండర్సన్ కూడా వచ్చి చేరుకుంటాడు.
జైకాల్ డిటెక్టివ్ ఆండర్సన్ మొబైల్కి ఒక వీడియో పంపించాడు. దాంట్లో ఆలియాని ఒక చైర్కి కట్టివేసి ఉంచారు. ఇంకా తన జుట్టులో ఒక టైం బాంబ్ పెట్టారు. కేవలం 5 నిమిషాల తర్వాత ఆ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా ఆలియా కూడా దాంతో పాటు బ్లాస్ట్ అయిపోతుంది. ఆది వెంటనే ఈ వీడియో యొక్క లొకేషన్ ట్రేస్ చేయి. ఆది 1 నిమిషంలో ఆలియా యొక్క లొకేషన్ ట్రేస్ చేస్తాడు. సార్, ఆలియా ఇక్కడ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందరూ కూడా కార్ లొకేషన్ తో పాటుగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు టైం బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి 2 నిమిషాలు మాత్రమే ఉంది. మేహుల్ లోపల చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ తను సరైన సమయానికి ఆలియా దగ్గరికి వెళ్ళలేకపోతే ఆలియాని శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుంది. సార్, ఆలియా ఇక్కడే ఎక్కడో ఉంది. అప్పుడే హఠాత్తుగా ఆండర్సన్ కి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ లో ఏదో కనిపిస్తుంది. లుక్ ఎట్ దాట్. అరే, ఇది ఆలియానే. పదండి త్వరగా. అందరూ కూడా ఫుల్ స్పీడ్ లో పరిగెడుతూ ఆలియా వద్దకు చేరుకుంటారు. కానీ ఇప్పుడు టైం బాంబ్ బ్లాస్ట్ అవడానికి కేవలం 1 నిమిషమే మిగిలింది. జైకాల్ ఆలియా జుట్టులో టైం బాంబ్ ని ఎలా బిగించాడంటే దాన్ని అసలు తీయడం ఏమాత్రం సాధ్యం కాదు. మేహుల్, ఆది ఇంకా ఆండర్సన్ ఎవరికీ కూడా అర్థం కావడం లేదు దాన్ని ఎలా బయటకు తీయాలి అని. ఇక కేవలం 40 సెకండ్లు మాత్రమే మిగిలింది. ఆలియా కళ్ళలో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. మేహుల్ వెంటనే ఆలియా ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటాడు. తన నోటికి ఉన్న టేప్ తీసేస్తాడు. సార్, నన్ను కాపాడండి సార్, చావాలని లేదు నాకు. ఆలియా, అరవడం ఆపేసాయి. నేను నీకు ఏమీ కానివ్వను. కేవలం 20 సెకండ్లే మిగిలింది. మేహుల్ పెద్ద సాహసానికి పూనుకున్నాడు. ఇంకా కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే హఠాత్తుగా మేహుల్ బుర్రలో ఒక ఐడియా వస్తుంది. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఆలియాని ఎలా కాపాడతాడు? ఆలోచించండి. మేహుల్ ఆలియా యొక్క జుట్టు కత్తిరిస్తాడు. అప్పుడు టైం బాంబ్ కూడా దాంతో పాటు వచ్చేస్తుంది. మేహుల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న చాకు బయటికి తీస్తాడు. ఇంకా సారీ ఆలియా. మేహుల్ ఆలియా యొక్క జుట్టు కత్తిరించేస్తాడు. ఇంకా టైం బాంబ్ ఆలియా జుట్టుతో పాటు వచ్చేస్తుంది. మేహుల్ వెంటనే కిటికీలో నుంచి ఆ బాంబుని బయటికి విసిరేస్తాడు. సార్, మీరు నా జుట్టు కట్ చేశారు. ఇప్పుడు నా హెయిర్ స్టైల్. ఇంకా ఆలియా గట్టిగా ఏడుస్తూ ఉంది. ఆది ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ నవ్వుతూ ఉంటారు. షీ ఈస్ వెరీ ఫనీ. సార్, ముంబై మొత్తంలో ఆలియా పేరు మారుమ్రోగుతుంది. ఆలియా పేరు వినగానే క్రిమినల్స్ కి ఫ్యాంట్లో తడిసిపోతుంది. ఆలియా ఒక్కతే పెద్ద కేసుల్ని సాల్వ్ చేసింది. తన గొప్పతనం వినగానే ఆలియా ఏడవడం ఆపేసింది. ఇంకా ప్రౌడ్ గా నిలబడుతుంది. అందరూ తిరిగి హోటల్కి బయలుదేరతారు. దారిలో మేహుల్కి సోనియా నుంచి కాల్ వస్తుంది. ఇంకా సోనియా మేహుల్కి చెప్తుంది, బిగ్ డాడీ RDX తో లండన్ ఐని పేల్చివేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా బిగ్ డాడీ మనుషులు ఈ రోజు రాత్రి RDX పెట్టబోతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఎలా చేసైనా సరే ఈ ప్లాన్ ని ఆపాలి. మేహుల్ ఇంకా అందరూ కలిసి హోటల్ కి చేరుకోగానే ఒక మ్యాప్ సహాయంతో లండన్ ఐ యొక్క ప్రతి కోణాన్ని అర్థం చేసుకున్నారు. ఆలియా, నువ్వు ఫ్లయింగ్ గన్ సహాయంతో లండన్ ఐ ఎదురుగా ఉన్న బిల్డింగ్ మేడ మీద ఉంటావు. ఇంకా అక్కడి నుంచి మాకు సిగ్నల్ ఇవ్వు. మిగతా వాళ్ళు నాతో పాటు రండి. టీం మొత్తం నైట్ పార్టీ వేర్ వేసుకుని సిద్ధంగా ఉంటారు. ఆలియా లాంగ్ కోట్ వేసుకుంటుంది. బుల్బులే సైంటిస్ట్ కూడా హీరోలా ఉన్నాడు. అందరూ కూడా లండన్ ఐ చేరుకుంటారు. అక్కడ నైట్ పార్టీ జరుగుతోంది. ఇంత పెద్ద జనంలో బిగ్ డాడీ మనుషులు ఎవరో వెతకడం చాలా కష్టం అవుతుంది. ఆలియా ఫ్లయింగ్ గన్ తో పైకి ఎగురుతుంది. ఆలియా యొక్క లాంగ్ కోట్ గాలిలో ఎగురుతూ ఉంది. అందువల్ల ఆలియా ఎవరో సూపర్ హీరోలా కనిపిస్తోంది. ఆలియా బిల్డింగ్ మీదకు వెళ్లి 4 వైపులా చూస్తుంది. ఇంకా మేహుల్ కి కాల్ చేసి చెప్తుంది, ఇక్కడంతా బానే ఉంది సార్. మేహుల్ ఇంకా పూర్తి టీం 4 వైపులా వెతుకుతూ ఉంటారు. అప్పుడు హఠాత్తుగా మేహుల్ దృష్టి ఒక సెక్యూరిటీ గార్డ్ మీద పడుతుంది. ఇతను అసలు సెక్యూరిటీ గార్డ్ అయి ఉండడు. ఏదో గడబడిగా ఉంది. మేహుల్ ఆ సెక్యూరిటీ గార్డ్ యొక్క ఐడెంటిటీ కార్డు అడుగుతాడు. అప్పుడు ఆ గార్డ్ మేహుల్ని తోసివేసి అక్కడి నుంచి పారిపోతుంటాడు. మేహుల్ అతన్ని వెంబడిస్తాడు. పరిగెడుతూ ఆ సెక్యూరిటీ గార్డ్ తన జేబులోంచి ఒక రిమోట్ ని బయటికి తీస్తాడు. ఇంకా ఒక బటన్ నొక్కేస్తాడు. ఇక ఆ తర్వాత ఏంటి? లాజికల్ ఆర్మీ, ఏంటి బిగ్ డాడీ యొక్క మనుషులు మేహుల్ ఇంకా అతని టీం వచ్చే లోపలే 4 వైపులా RDX పెట్టేశారా? అవును, సోనియా నిజంగానే మేహుల్ కి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉందా? ఇప్పుడు ఏం చేస్తాడు మేహుల్? ఏంటి మేహుల్ ఇంకా అతని టీం లండన్ ని కాపాడతారా? చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.